దుర్యోధన, నువ్వు జీవించి ఉండగానే నీకు సుఖాన్ని కలిగించే ఒక మాటను విను. జోరుగా విను. ఇప్పుడు పాండవ పక్షంలో కేవలం 7 మాత్రమే మిగిలారు. కౌరవ పక్షంలో మేము 3 మాత్రమే మిగిలాం. పాండవులలో 5 సోదరులు, వాసుదేవుడు, సాత్యకి. మన కౌరవుల్లో నేను, కృతవర్మ, కృపుడు మాత్రమే మిగిలిన్నాం. ద్రౌపది పుత్రులందరూ మరణించారు. దృష్టద్యుమ్నుని కొడుకులు పాంచాలురు, మత్స్యదేశీయులలో మిగిలిన వారు కూడా మరణించారు. నీకు వారు చేసిన అన్యాయానికి, అధర్మానికి నేను ఎలా బదులు తీర్చానో చూడు. పాండవుల పుత్రులు అందరూ చనిపోయారు. రాత్రి నిద్రిస్తున్న సమయంలో ప్రజలు వాహనాలతో పాటు శిబిరం అంతా కూడా నాశనమైపోయింది. నేను రాత్రి వేళ శిబిరంలోకి ప్రవేశించి పాపకర్మ చేసిన దృష్టద్యుమ్నుడిని పశువుని చంపినట్లుగా చంపానన్నాడు. ఆ మాట దుర్యోధనుని మనస్సుకు నచ్చింది. దాంతో కొద్దిగా చైతన్యాన్ని పొంది ఇలా అన్నాడు, ఓ అశ్వత్థామ, ఈరోజు నువ్వు కృతవర్మలతో కలిసి నాకు సంతోషం కలిగించినంతగా కానీ ఆనాడు భీష్ముడు కలిగించలేదు, కర్ణుడు కలిగించలేదు, నీ తండ్రి కూడా నాకు సంతోషం కలిగించలేదు. క్షుద్రుడైన ఆ దృష్టద్యుమ్నుడు శిఖండితో సహా మరణించాడు. మంచి పని. నేను ఇప్పుడు నన్ను ఇంద్రుడితో సమానమైన వాడిగా భావించుకుంటున్నాను. మీరు సుఖాలను పొందండి, మీకు మేలు కలుగుతుంది. మనం మళ్ళీ స్వర్గంలోనే కలుసుకుందాం అని దుర్యోధనుడు మౌనం వహించాడు. మిత్రులకు దుఃఖాన్ని కలిగిస్తూ ప్రాణాలు విడిచిపెట్టి స్వర్గానికి వెళ్ళాడు. జై బోలో కృష్ణ పరమాత్మకి జై. దుర్యోధనుని శరీరం నేలపై పడిపోయింది. ఓ మహారాజా, ఇలా నీ పుత్రుడు మరణించాడు. దుర్యోధనుడు కథ ఇక్కడికి అయిపోయింది. యుద్ధంలో శూరుడై ముందుకు సాగి తర్వాత ఇతరుల చేతిలో చంపబడ్డాడు. దుర్యోధనుడు మరణించే ముందు ఆ 3 కౌగిలించుకున్నాడు. తర్వాత ఆ 3 మాటిమాటికి దుర్యోధనుని చూస్తూ తమ రథాలను ఎక్కారు. నేను ఇలా అశ్వత్థామ పలికిన దీనమైన మాటలు విని దుఃఖంతో లేచి వచ్చాం. ఓ మహారాజా, అసలు నీ అవినీతి వల్లనే కురు పాండవ యోధులకు ఘోరమైన యుద్ధం జరిగింది, భయంకరమైన వినాశనం జరిగింది. ఏం చెప్పేం ప్రయోజనం? వాడి చెవులు కూడా లేవు సరిగా. నీ కుమారుడు స్వర్గానికి వెళ్ళిన తర్వాత నేను శోకానికి లొంగిపోయాను. ఋషిదత్తం ప్రణష్టం తద్ దివ్యదర్శత్వ మధ్యవై. అప్పుడు నాకు వ్యాస మహర్షి ఇచ్చిన దివ్యదృష్టి కూడా నశించిపోయింది అన్నాడు సంజయుడు. ఇక్కడికి ఆ నశించిపోయింది, నాకు ఏం జరిగిందో తెలీదు. అలా దుర్యోధనుని మరణగాథ విని ధృతరాష్ట్ర మహారాజు వేడి నిట్టూర్పులు విడిచాడు. చింతలో మునిగిపోయాడు, బాగా కుమిలిపోయాడు అన్నాడు వైశంపాయన మహర్షి. ఈయనకు దివ్యదృష్టి కూడా పోయింది. సంజయుడికి ఇంక చెప్పలేడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 10వ అధ్యాయం. వైశంపాయన మహర్షి జనమేజయుడితో ఇలా అన్నాడు, ఓ మహారాజా, ఆ రాత్రి గడిచి తెల్లవారింది. దృష్టద్యుమ్నుడి సారథి ఎంతో దుఃఖిస్తూ ధర్మరాజును కలుసుకున్నాడు. రాత్రి సమయంలో జరిగిన ఘోరం గురించి ఇలా చెప్పాడు. ఓ ధర్మరాజా, రాత్రి సమయంలో ద్రౌపదీ పుత్రుడు దృష్టద్యుమ్నుడు, అతడి పుత్రులు కూడా ఎంతో విశ్వాసంతో నిశ్చింతంగా తమ తమ శిబిరాలతో గాఢంగా నిద్రిస్తున్నారు, యుద్ధం చేసి చేసి అలిసిపోయి. అప్పుడు కృతవర్మ, కృపుడు, పాపి అయిన అశ్వత్థామ మీ శిబిరంలోకి ప్రవేశించి అందరినీ చంపేశారు. ఆ 3 ప్రాసాలు, శక్తులు, పరశ్వతాలను ధరించి వేల కొద్ది మనుషులను, ఏనుగులను, గుర్రాలను కూడా చంపేశారు. నీ సేనలో ఎవరూ మిగల్లేదు. ఓ ధర్మాత్మ,
నీ మహాసైన్యంలో నేనొక్కడినే మిగిలాను. కృతవర్మ ఇతరులను చంపటంలో దృష్టి పెట్టుకున్నాడు. ఆ సమయంలో నన్ను విస్మరించాడు. నేనెంతో కష్టం మీద అక్కడి నుంచి ప్రాణాలతో బయటపడ్డాను అన్నాడు. ఆ అమంగళకరమైనటువంటి మాటలు విని ధర్మరాజు కృంగి కింద పడుతూ ఎంతో దుఃఖించాడు. అప్పుడు వెంటనే సాత్యకి వచ్చి ధర్మరాజు పడకుండా పట్టుకున్నాడు. భీముడు, అర్జునుడు, నకుల, సహదేవులు కూడా వచ్చి ధర్మరాజును పట్టుకున్నారు. ధర్మరాజు స్పృహలోకి వచ్చి ఆర్తుడిలాగా దుఃఖించాడు. ముందుగా నేను మన శత్రువులను గెలిచి తర్వాత వారి చేతిలో ఓడిపోయాను అని రోధించాడు. దివ్యదృష్టి గల వారికి కూడా ప్రయోజనాలు ఎలా లభిస్తాయో ఎలా నశిస్తాయో తెలియటం చాలా కష్టం. ఒక్కోపారి దివ్యదృష్టి ఉండే వాళ్ళని కూడా విధి అనేది కప్పేస్తుందట. కొందరు ఓడి గెలుస్తారు, కానీ మనం గెలిచి ఓడిపోయాం. సోదరులు, సహచరులు, తండ్రులు, పుత్రులు, మిత్రులు, బంధువులు, అమాత్యులు, పౌత్రులను అందరినీ గెలిచి కూడా మనం ఓడిపోయాం. ఒక్కొక్కసారి కీడు కూడా మేలులాగానే కనిపిస్తుంది, ఒక్కొక్కసారి మేలు కూడా కీడులాగానే కనిపిస్తుంది. అలాగే ఇప్పుడు మన ఈ గెలుపు ఓటమిగా మారిపోయింది. అందువల్ల మనం గెలిచి ఓడిపోయాం. గెలిచి కూడా తర్వాత బాధపడవలసి వస్తే దాన్ని గెలిచిన వాడు గెలుపుగా ఎలా భావిస్తాడు? నా పరిస్థితి కూడా ఇప్పుడు అలాగే ఉంది. ఇప్పుడు మనం శత్రువుల చేతిలో పూర్తిగా ఓడిపోయినట్లే లెక్క. విజయం కోసం మిత్రులను వధించి పాపకర్మలు చేస్తే ఒక్కొక్కసారి విజయంతో ఉల్లాసంగా ఉండటం జరుగుతుంది. కానీ జాగ్రత్తగా ఉన్న శత్రువుల చేతిలో ఓటమి పొందక తప్పదు. ఇప్పుడు మనం అలాగే అజాగ్రత్తగా ఉండి ఓడిపోయాం. కర్ణుడు, ద్రోణాచార్యుడు, భీష్ముడు యుద్ధంలో వెన్నుచూపని యోధులు. అలాంటి వారి చేతిలో నుంచి మనవారు తప్పించుకున్నారు. కానీ ఈ రోజున అజాగ్రత్తతో మరణించారు. నహి ప్రమాదాత్ పరమస్తి కశ్చిద్, నహి ప్రమాదాత్ పరమస్తి కశ్చిద్, వదో నరాణామిహ జీవలోకే, వదో నరాణామిహ జీవలోకే, ప్రమత్తమర్తాహి నరం సమంతాత్, ప్రమత్తమర్తాహి నరం సమంతాత్, త్యజ్యంతనర్తాశ్చ సమావిశంతి. జీవలోకంలోని మనుష్యులకు ఏమరపాటును మించిన మృత్యువు లేదు. జాగ్రత్త లేని మనిషిని అర్థాలు అన్ని ప్రయోజనాలు, లాభాలు పూర్తిగా విడిచిపెడతాయి. అనర్థాలు దరిచేరుతాయి. ఎందుకంటే ఆ రోజు అందరూ పడుకున్నారు. కాపలా కాయద్దు, వాళ్ళు కూడా కాపలా వాళ్ళు కూడా పడుకున్నారు. అంటే ఇంకేమీ లేదు అని అజాగ్రత్త. కొంచెం మెలుగుగా ఉండింటే కొంతమంది బతికేవాళ్ళేమో. ఆశ. నకి ప్రమత్తేన నరేణ శక్యం విద్యాతపః శ్రీర్విపులం యశోవా. సావధానంగా లేని నరుడు విద్యను కానీ, తపస్సును కానీ, సంపాదనను కానీ, ఘనకీర్తిని కానీ పొందలేడు. సావధానతతో ఉంటే శత్రువులందరినీ వధించి సుఖంగా వృద్ధి చెందుతున్నటువంటి ఇంద్రులాగా ఉంటాడు. ఇంద్రుడిలాగా, ఇంద్రుడిలాగా విజృంభించిన రాకుమారులు, రాజులు, మనుమలు ఇప్పుడు ఏమరపాటుగా ఉండటం వల్ల సామాన్య మానవుల్లాగా మరణించారు. శత్రువులు కోపించి నిద్రిస్తున్న వారిని వధించారు. మరణించిన వారందరూ తప్పకుండా స్వర్గానికే వెళతారు. నాకిప్పుడు ద్రౌపది గురించే బాధ. మీ ఘోర వార్తను విని శోక సముద్రంలో మునిగి ఉంటుంది. ఆమె ఈ శోకాన్ని ఎలా తట్టుకుంటుంది? ఇప్పటికే కౌరవులు పెట్టిన కష్టాలతో శోకించుంది. ఇప్పుడు ఈ శోకంలో కురింగిపోతుంది. సోదరులు, పుత్రులు, ముసలి తండ్రి అయినటువంటి పాంచాల రాజు చనిపోయారని విని మరీ కృషించిపోతుంది. స్పృహ లేకుండా నేల మీద పడుతుంది.
ఇందులో అనుమానం లేదు. ఆ ద్రౌపది సుఖాలు అనుభవించటానికి అర్హురాలు. ఆమె ఈ దుఃఖాన్ని దాటలేదు. పుత్ర వినాశంతోనూ సోదరుల వధతోనూ బాధపడుతూ శోకాగ్ని కాలిపోతూ నేల కూలుతుందేమో అని ధర్మరాజు ఆర్తితో విలపించాడు. తర్వాత మళ్ళీ బాధతో ఇలా అన్నాడు, నకుల వెళ్ళు, దురదృష్టవంతురాలైన ద్రౌపదిని ఆమె తల్లి వైపు ఉన్నటువంటి స్త్రీలతో సహా ఇక్కడికి తీసుకొని రా అన్నాడు. వెంటనే నకులుడు ఆ మాటను పాటించాడు. వేగంగా ద్రౌపది భవనానికి వెళ్ళాడు. అక్కడే ద్రుపద మహారాజు యొక్క భార్యలు కూడా ఉన్నారు. ఇటు ధర్మరాజు మిత్రులతో కలిసి తీవ్రంగా దుఃఖిస్తూ రణభూమికి వెళ్ళాడు. అప్పుడు ఆ రణభూమి భూతగణాలతో నిండి ఉంది. అమంగళకరంగా ఉంది, భయంకరంగా ఉంది. ధర్మరాజు ఆ రణభూమిలోకి వెళ్ళి పుత్రులు మిత్రులు సహచరులను చూశాడు. వారి శరీరం అంతా రక్తంతో తడిసిపోయింది. వారందరూ నేలకూలి ఉన్నారు. వారి శరీరాలు ముక్కలై ఉన్నాయి. వారి తలలు తెగిపడి ఉన్నాయి. అలా ఉన్న వారందరినీ చూసి ధర్మరాజు ఎంతో దుఃఖించాడు. గెలిచామని మురిసిపోయాడు. ఇప్పుడు చెప్పుకోనంత దుఃఖం వచ్చింది. సహచరులతో పాటు అచేతనుడైపోయాడు. ఏమీ చేయలేక నేల మీద కూర్చున్నాడు. అన్నాడు వైశంపాయన మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 11వ అధ్యాయం. వైశంపాయన మహర్షి జనమేజయుడికి ఇలా చెప్పాడు, ఓ మహారాజా, తన కొడుకులు మనుములు మిత్రులు యుద్ధంలో మరణించటాన్ని చూసి ధర్మరాజు ఎంతో బాధపడ్డాడు. అతడి మనస్సు తట్టుకోలేని దుఃఖానికి వశమైపోయింది. ధర్మరాజు పుత్రులను మనుమలను సోదరులను బంధువులను తలుచుకున్న కొద్దీ మహాదుఖం కలిగింది. కళ్ళ నిండా నీళ్లు కక్కుకొని నిశ్చేతనుడై వణికిపోయాడు. పాపం తీవ్రంగా కలత చెందాడు. ఇంత దుఃఖం వచ్చిన తర్వాత ఏమిటి ఇంకా? అతని మిత్రులంతా ఓదార్చారు ధర్మరాజుకి. ఆ సమయంలో నకులుడు రథంలో దుఃఖిస్తున్న ద్రౌపదితో కలిసి అక్కడికి వచ్చాడు. అప్పుడు ఉపప్లావ్యానికి వెళ్ళి ఉన్నటువంటి ద్రౌపది తన పుత్రులందరూ మరణించారనే వార్త విని ఎంతగానో దుఃఖించింది. గాలి తీవ్రంగా వీస్తే కంపిస్తున్న అరటి చెట్టులాగా ద్రౌపది వణికిపోయింది. ధర్మరాజు కొద్దకు వచ్చి దుఃఖిస్తూ నేల మీద పడి శోకించింది. ద్రౌపది నేల మీద పడిపోతుండగా భీముడు వేగంగా ముందుకు దూకి ఆమెను పట్టుకున్నాడు. ఏం చేస్తావు? ద్రౌపదిని ఓదార్చాడు. ఆమె ఏడుస్తూనే ధర్మరాజుతో ఇలా అంది, ఓ మహారాజా, అదృష్టం కొద్దీ నువ్వు క్షత్రియ ధర్మాన్ని పాటిస్తూ పుత్రులను యముడికి ఇచ్చేశావు. ఇప్పుడు భూమిని రాజ్యం చేస్తూ అనుభవించు. అంతే కదా. కోపం ఆవిడికి. ఈ భూమి అంతా రాజ్యం చేసుకుంటూ హాయిగా ఉండు నువ్వు, అంతే. నువ్వు ఈ అఖండ సామ్రాజ్యాన్ని పొంది ఆహా ఎంత క్షేమంగా ఉన్నావో, అదృష్టవంతుడు నువ్వు. కానీ నీకు అభిమన్యుడు గుర్తుకు రావటం లేదు పాపం. క్షత్రియ ధర్మం కోసమే నీ పుత్రులు కూడా చనిపోయారు. ఆ విషయాన్ని విని కూడా నువ్వు నాతో కలిసి ఉపప్లావ్యంలో నివసిస్తూ వారిని మర్చిపోతావు, నాకు తెలుసు. అది కూడా నీ అదృష్టం. పాపాత్ముడైన అశ్వత్థామ నిద్రిస్తూ ఉన్న నా కుమారుని చంపాడని చెప్పేసి నేను విన్నాను. ఈరోజు నువ్వు యుద్ధంలో పరాక్రమించి పాపకృత్యాన్ని చేసిన అశ్వత్థామ ప్రాణాలను బంధువుల ప్రాణాలతో సహా అపహరించాలి. లేకపోతే నేను ఇక్కడే ప్రాయోపవేశం చేస్తాను. ఓ పాండవులారా వినండి. ఈ పాపపు పనిని తగిన ఫలితాన్ని అశ్వత్థామ ఈరోజే పొంది తీరాలి, లేకపోతే నేను బ్రతకను అని ద్రౌపది ధర్మరాజు ఎదురుగా కూర్చుంది. ఆమె అలా కూర్చోవటాన్ని చూసి ధర్మరాజు ఇలా అన్నాడు, ఓ కళ్యాణి, నీ కొడుకులు సోదరులు ధర్మంగా పోరాడారు, ధర్మ మార్గంలోనే మరణించారు. కనుక వారిని గురించి బాధపడకు. అశ్వత్థామ ఇక్కడి నుంచి ఎంతో దూరంలోని దుర్గమ అరణ్యంలోకి వెళ్ళాడు.
యుద్ధంలో అతన్ని చంపినా నీకు నమ్మకం ఎలా కలుగుతుంది? కలగదు కదా అన్నాడు. ఆ మాటలు విని ద్రౌపది ఇలా అంది, ఓ రాజా, అశ్వత్థామ తలపై సహజమైన మణి ఉంటుందని నేను విన్నాను. ఆ పాపాత్మని యుద్ధంలో చంపి ఆ మణిని తెచ్చి చూపిస్తే చాలు, నేను నమ్ముతాను. అలాగే ఆ మణిని నీ మీద ధరిస్తేనే నేను బ్రతుకుతాను. ఇది నా నిర్ణయం అంది. ఆ తర్వాత ద్రౌపది భీముడి దగ్గరకు వచ్చి ఇలా అంది, ఓ భీమసేన, నువ్వు క్షత్రియ ధర్మాన్ని గుర్తు చేసుకుంటూ నన్ను కాపాడు. పాప పని చేసిన ఆ అశ్వత్థామను చంపు. పరాక్రమంలో నీతో సమానమైన మగవాడు ఈ లోకంలోనే లేడు. వారణాంతంలో తీవ్రమైన కష్టాలు కలిగినప్పుడు పాండవులను నువ్వే రక్షించావు. పాండవులకు నువ్వే ద్వీపంగా నిలిచావు. సకల లోకాలకు ఈ విషయం తెలుసు. అలాగే హిడంబ కనిపించినప్పుడు కూడా నువ్వే అందరికీ గతి అయ్యావు. అదేవిధంగా విరాట నగరంలో కీచకుడు నన్ను పీడించినప్పుడు కూడా ఆ కష్టం నుండి నువ్వే నన్ను ఉద్ధరించావు, విడిపించావు. ఇంద్రుడు సచీదేవిని కాపాడినట్లుగా నన్ను కాపాడావు. ఓ భీమసేన, గతంలో ఇలాంటి మహాకార్యాలను ఎన్నో చేశావు. ఇప్పుడు కూడా అలాగే అశ్వత్థామను చంపి సుఖాన్ని పొందు అంది ద్రౌపది. ద్రౌపది అలా దుఃఖంతో అనేక విధాలుగా ఏడుస్తూ ఉండటాన్ని చూసి భీముడు భరించలేకపోయాడు. అశ్వత్థామను చంపాలని నిర్ణయించుకొని బంగారు రథాన్ని ఎక్కాడు. బాణాలను ధనస్సును పట్టుకున్నాడు. ఆ విల్లు చిత్రంగా ఉంది, అందంగా ఉంది. భీముడు ఆ రథానికి నకులుడిని సారథిని చేసి వింటిని ఎక్కుపెట్టాడు. వింటికి బాణాన్ని సంధించి రథాన్ని నడపమని నకులుని ఆజ్ఞాపించాడు. నకులుడు వేగంగా గుర్రాలను నడిపాడు. అప్పుడు ఆ గుర్రాలు వాయు వేగంతో పరిగెత్తాయి. శిబిరము నుండి బయటకు వచ్చిన భీముడు అశ్వత్థామ వెళ్ళిన రథచక్రాల గుర్తులను గమనిస్తూ వేగంగా ముందుకు వెళ్ళాడు అన్నాడు వైశంపాయన మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 12వ అధ్యాయం. వైశంపాయన మహర్షి జనమేజయుడికి ఇలా చెప్తున్నాడు, మహారాజా, భీముడు అలా బయలుదేరగానే శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు, ఓ పాండునందన, ఈ భీముడు పుత్రశోకంతో బాధపడుతూ యుద్ధంలో అశ్వత్థామను చంపాలి అని ఒంటరిగా బయలుదేరాడు. అశ్వత్థామపై దాడి చేయటానికి సిద్ధపడుతున్నాడు. నీకు సోదరులందరిలోనూ భీముడంటేనే ఎంతో ఇష్టం. ఈరోజు భీముడు ఎంతో కష్టాలను ఎదుర్కోబోతున్నాడు. అలాంటి వాడికి నువ్వు సహకరించాలి కదా, ఎందుకు సహకరించటం లేదు? ద్రోణుడు అశ్వత్థామకు బ్రహ్మశిరోనామక అస్త్రాన్ని ఉపదేశించాడు. దాన్ని అశ్వత్థామ కనుక ప్రయోగిస్తే అది భూమండలానంతా కాల్చివేస్తుంది. ద్రోణాచార్యుడు ధనుర్ధారుడు అందరికీ కూడా పతాకం వంటివాడు. ఆయన అర్జునుడిపై ప్రీతితో అర్జునుడికి ఆ అస్త్రాన్ని ఉపదేశించాడు. దాన్ని అశ్వత్థామ సహించలేకపోయాడు. ఆ అశ్వత్థామ ద్రోణుడికి ఏకైక కుమారుడు. అందుచేత అతడి ప్రార్థనను ద్రోణుడు కాదనలేకపోయాడు కూడా. ఆ దివ్యాస్త్రాన్ని అశ్వత్థామకు ఉపదేశించాడు. ఆయనకి ఇష్టం లేదు, ఉపదేశించడం ఇష్టం లేదు, కానీ కొడుకు మీద ప్రీతితో ఉపదేశించాడు. ఎందుకంటే తన కొడుకు దుర్మార్గుడని ఆయనకు బాగా తెలుసు. అతడి చపలత్వం కూడా ఆయనకు తెలుసు. అందువల్లే సర్వధర్మవేత్త అయినటువంటి ఆయన ఆ దివ్యాస్త్రాన్ని ఇస్తూ తన కుమారుడితో ఇలా అన్నాడు, నాయనా, ఎంత ఆపదలో ఉన్నా యుద్ధభూమిలో విశేషించి మనుష్యుల మీదికి దీన్ని ఉపయోగించకు అన్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.